అధ్యక్ష, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. నోటిఫికేషన్ వేశారు అధ్యక్ష. ఇందులో రైతులు వివిధ అంశాల మీద ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నారు అధ్యక్ష. ఒకటి ఏంటంటే అధ్యక్ష, అబ్జెక్షన్ పీరియడ్ ఏదైతే ఉందో అది 21 days ఇచ్చారు అధ్యక్ష. కానీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 2013 ప్రకారం మినిమం 60 to 69 days ఉండాలి అధ్యక్ష. కానీ 21 days ఇచ్చారు అధ్యక్ష. తర్వాత సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అది సరిగ్గా పూర్తి చేయాలి అధ్యక్ష. గ్రామ సభలు చేయాలి, లేకపోతే పబ్లిక్ హీరింగ్ చేయాలి. అది చేయకుండా ల్యాండ్ అక్విజిషన్కి ముందుకెళ్ళారు అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ల్యాండ్ ఓనర్స్ని కన్సల్ట్ చేయకుండా వాళ్ళ ల్యాండ్ని ఎక్వైజ్ చేయడం అనేది ఘోరం అధ్యక్ష. నాలుగోది అధ్యక్ష, మరి ముఖ్యంగా అధ్యక్ష, ఫస్ట్ రోడ్ విత్ వాళ్ళ గజెట్ ప్రకారం 140 meters అన్నారు అధ్యక్ష. దాన్ని తీసుకొచ్చి 250 meters చేశారు. బఫర్ జోన్ వచ్చి 500 meters చేశారు అధ్యక్ష. దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రింగ్ రోడ్డుకి ఇంత పెద్ద బఫర్ జోన్ లేదు అధ్యక్ష, ఇంత పెద్ద మీటర్స్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, మరి ముఖ్యంగా మార్కెట్ ప్రైస్, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో మార్కెట్ ప్రైస్ లాస్ట్ 3 yearsలో ఎంత హైయెస్ట్ ప్రైస్ ఉంటే అంత హైయెస్ట్ ప్రైస్ ఇవ్వాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ చెప్తుంది అధ్యక్ష. కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష. ఐదోది అధ్యక్ష, మరి ముఖ్యంగా ఒకవేళ తీసుకున్న ల్యాండ్ యూజ్ చేయకపోతే గవర్నమెంట్ రిటర్న్ చేసి దానికి కాంపన్సేషన్ ఒకటి గవర్నమెంట్ ప్రపోజ్ చేయాలి అధ్యక్ష. దాని ఇంతవరకు కూడా గవర్నమెంట్ మాట్లాడలేదు అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈ రైతులు కోరుకునేది ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా వాసిగా, ఎన్టీఆర్ జిల్లా శాసన మండలి సభ్యులుగా ఈ గజెట్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం ఉందో దాని ప్రకారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ఏదైనా కానీ కూడా నేషనల్ హైవేల రోడ్లు తీసుకునేటప్పుడు ఫస్ట్ 3D చేస్తారు అధ్యక్ష. 3Dగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఎక్కడ ఏ రైతులో పోతుంది, ఎంత రైతులు అనేది కూడా కంప్లీట్గా 3D జరిగిన తర్వాతనే అవన్నీ కూడా మా దృష్టికి వస్తాయి. 3D ఇంకా జరుగుతూ ఉంది, 3D కంప్లీట్ కాలేదు. 3D వచ్చిన తర్వాత వారి ఏదైనా సూచన ఉంటే వాటిని కూడా మేము గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14399 పయ్యావుల కేశవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం, ఆర్థిక శాఖకు అటువంటి సమాచారం ఫిర్యాదులు ఏవి అందలేదు. బి మరియు సి ప్రశ్నకు సమాధానం, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. రామ్ గోపాల్ రెడ్డి గారు. జిల్లాల పునర్విభజన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలన్నీ కూడా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే జరుగుతున్న అధ్యక్ష. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పని జరగాలనే ఒక ఆలోచనతో తాత్కాలికంగా ఉద్యోగులందరినీ పంపించడం జరిగింది అధ్యక్ష. చాలామంది భార్య ఒకసాట భర్త ఒకసాట అట్లా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ కానీ లేకపోతే టీచర్లు కూడా వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేసేది అట్లా ఏదన్నా ఉండేటంటే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక కాకుండా ప్రత్యేక ఇప్పుడైతే కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేశారో దాని ప్రతిపాదికగా బదిలీలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఏదైనా కొన్నిసార్లు సిబ్బంది లేరని చెప్పి రిలీవ్ చేయడం లేదు అధ్యక్ష. ఒక మా ఉమ్మడి జిల్లాలో రైల్వే కోడూరు నుంచి బదిలీ ఇక్కడ పొద్దుటూరుకు వస్తే ఇక్కడ జాయిన్ చేసుకోవడం లేదు, అక్కడ రిలీవ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగులకు ఒక అవకాశం ఇచ్చేసి వారికి ఈ బదిలీల ప్రక్రియను సజావుగా జరిగే విధంగా చేసి వారు సమర్థవంతంగా వారు ఉద్యోగం చేసే విధంగా వారి పనితీరు కనపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష. ఓకే ఓకే మంత్రి గారు. చైర్మన్ సార్, సభ్యులు చేసినటువంటి సూచనని ఇప్పుడు బ్యాన్ పీరియడ్లో ఉంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏమాత్రం న్యాయం చేయగలము. ఎందుకనంటే అధ్యక్ష, ప్రభుత్వానికి ఒకవైపు ప్రజలకి సక్రమమైన సేవలు అందించాల్సిన బాధ్యత ఉంది, అట్లనే ఉద్యోగులు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని సభ్యుల సలహాలను కూడా దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14383 శ్రీమతి సవిత, మినిస్టర్ ఫర్ బీసీ వెల్ఫేర్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, మూడో ప్రశ్నకు లేదండి. ఏపీ ఎంఎస్సి అండ్ ఈడీపీ 4.24-27 కింద 25/2/2025 తేదీ గల పరిశ్రమలు వాణిజ్య P&I శాఖ
జీఓఎంఎస్ నంబరు 28 ప్రకారం జారీ చేసిన కార్యాచరణ మార్గదర్శకాల ప్రకారం మైనింగ్ లేదా గనుల అభివృద్ధి కోసం సబ్సిడీలు ఎస్సీ ఎస్టీకి మాత్రమే అర్హత ఉంది. వడ్డెర సమాజ వర్గానికి బీసీ జాబితా కేటగిరీ కింద వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈడీపీ 4.0 24-29 ఏపీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తల అభివృద్ధి విధానం 24-29 మరియు ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ విధానం 4.0 24-29 మరియు ఆంధ్రప్రదేశ్ జౌళి దుస్తుల మరియు వస్త్ర విధానం 24-29 ప్రకారం అర్హత కలిగిన పరిశ్రమలకు ప్రత్యేకత కేటగిరీ సంస్థల కింద కొన్ని ప్రోత్సాహాలు విస్తరించబడుతున్నది. 4వ ప్రశ్నకు అర్హత కలిగిన బీసీ సంస్థలకు వడ్డ సమాజ వర్గంతో సహా సబ్సిడీ వివరాలు అనుబంధంలో అందించడమైనది. ఓకే. యేసురత్నం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నాయి వడ్డెర, రజక, పల్లెకారు కులాలను స్వతంత్రం రాకముందు నుంచి కూడా చాలా చిన్న చూపు చూస్తూ మరి గత ప్రభుత్వంలో వీరిని ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో కమిటీలు వేయటం జరిగింది అధ్యక్ష. ఆ కమిటీలు ఇప్పటి వరకు కూడా మరి ఎట్లాంటి ప్రోగ్రెస్ లేకుండా ఎక్కడికక్కడ ఆగిపోయింది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. స్వాతంత్రం రాకముందు వడ్డెర కులాన్ని క్రిమినల్ ట్రైబ్స్గా చూసేవాళ్ళు అధ్యక్ష. కాలక్రమేణా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంచారి జాతులుగా, డీనోటిఫైడ్ ట్రైబ్స్గా, మరి అదేవిధంగా 1973లో 4 కులాలని ఎరుకల, యానాది, లంబాడి, వడ్డెర ఈ కులాలని కేంద్ర ప్రభుత్వానికి ఎస్టీ జాబితాలో చేర్చడానికి రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇది మన ఆంధ్ర రాష్ట్ర కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోయినప్పుడు దురదృష్టవశాత్తు 3 కులాలను మాత్రం ఎస్టీ జాబితాలో చేర్చారు అధ్యక్ష. వడ్డెర కులం అప్పుడు విస్మరించారు అధ్యక్ష. ఆ తర్వాత కొంతకాలం డీనోటిఫైడ్గా ట్రైబ్స్గా గుర్తించారు. తర్వాత ఎన్టీ రామారావు గారి టైం నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మళ్ళీ ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే మరి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి సామాజిక న్యాయం జరగలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా మరి గత 14-19లో కూడా మరి గౌరవ అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పంపించారు అధ్యక్ష. మరి దాని ఏమీ లేదు. ఇప్పుడు ఏమన్నా కనీసం ఇప్పుడు చాలా కాలం నుంచి ప్రతి ఒక్క మీటింగ్లో కూడా వింటున్నాము ఈ 3 కులాలని ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రపోజల్ వస్తుంది, కానీ ఇంతవరకు ఎట్లాంటి ప్రతిఫలం లేదు అధ్యక్ష. అట్లీస్ట్ మరి వీరు మీ అందరికీ తెలిసింది, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు, వీళ్ళు మొబైల్ ఎక్కడ పని ఉంటే అక్కడ ఈ రోజున వడ్డెర్లు కానీ, రజకులు కానీ, పల్లెకారు కానీ ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తున్నారు అధ్యక్ష.